ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఈ నిర్ణయం నీ మంచి కోసమే అని కూడా నువ్వు నమ్మాలి కదమ్మా. ఆంటీ, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదా ఆంటీ? రాధా, పిల్లల ఆస్పత్రి పాలయ్యే స్థితికి వచ్చినా కూడా ఇంకా నీ మొండి పట్టుదలేంటో నాకు అర్థం కావడం లేదమ్మా. పోనీ నీ మనసులో ఏముందో, ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నావో ఒక్క సరైన కారణం చెప్పు. ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియని భర్త కోసం ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అని మాత్రం చెప్పొద్దు. అమ్మా, అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ అంత అవసరమా? ఇలా ఎన్ని రోజులు తోసిపుచ్చగలం సూర్య? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. పిల్లల ముందే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాళ్ళమ్మ బాధ ఏంటో వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఉషా, నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకురా. వెళ్ళు, వెళ్ళవే. పిల్లలు ఎక్కడా లేరేంటి? అన్నయ్య, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అన్నయ్య, అమ్మ నిర్ణయం మార్చుకోదేమో. అవునక్కి, నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం ఒక పని చేద్దాం అక్కి. ఏంటన్నయ్య? మనం ఈ ఇంటి నుంచి ఎటైనా వెళ్ళిపోదాం. ఫ్రెండ్తో అమ్మ పెళ్ళికి ఒప్పుకుంటేనే మళ్ళీ మనం ఇంటికి తిరిగి వద్దాం. అప్పుడైనా మనం అనుకున్నది జరుగుతుందేమో. సరే అన్నయ్య. అమ్మా, మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్తో నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నాకే తిరిగి వస్తాం. సారీ అమ్మా. సారీ ఫ్రెండ్. లవ్ యూ బోత్. అయ్యో, ఏంటిది? పిల్లలు ఎంత పని చేసి యాదగిరి, పిల్లలు ఎంత దూరం వెళ్ళి ఉండరు. ఈ చుట్టుపక్కల ఇక్కడ ఉండుంటారు. పద వెతుకుదాం. అట్లానే బా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.